నర్సరావుపేటలో మరొకసారి మాటల యుద్ధం మొదలైంది. అభివృద్ధిపై చర్చకు సై అంటే సై అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అంబేద్కర్ సాక్షిగా చర్చకు సిద్ధమాని ఒకరంటే టైం చెప్పు, టౌన్ హాల్ కి ఒక్కడనే వస్తా అంటూ మరొకరు కౌంటర్ ఇవ్వడంతో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. రెండేళ్ల కాలంలో నర్సరావుపేట నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సవాల్ విసిరారు. ప్రతిసారి విమర్శలు చేయడం కాదు, దమ్ముంటే నడి రోడ్డుపై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు సిద్ధమన్నారు. ప్లేస్ చెప్పడమే కాదు, టైం కూడా చెప్పేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు చర్చకు తాను సిద్ధంగా ఉంటానన్నారు. చర్చ కనుక మీరు సిద్ధమైతే అంబేద్కర్ సెంటర్ లోనే నడి బొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను పక్కనే కూర్చుంటాము. ధైర్యం ఉంటే దమ్ముంటే రమ్మనమని నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. సోమవారం 10ంటికి మీరు వస్తారంటే అంబేద్కర్ సెంటర్ లోనే అక్కడే కూర్చుందాం. అభివృద్ధి పరంగా మేము ఏ విధంగా డెవలప్ చేశామో మీరేం చేశారో ఒకసారి మనం అక్కడ బల నిరూపణ కూడా చేద్దామని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే అరవింద్ బాబు సవాల్కు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. నువ్వు ఎంతమందితోనైనారా, తాను ఒక్కడే వస్తానన్నారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తానన్నారు. నడి రోడ్డుపై చర్చ అంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని టౌన్ హాల్లో సోమవారం 10 గంటలకు రెడీగా ఉంటారంటూ ఎమ్మెల్యేకు గోపిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2478 కోట్లకి నర్సరావుపేటలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 2 జరిగాయి మా ప్రభుత్వ హయాంలో. లెక్కలతోటి సహా నేను చర్చకు వస్తాను. మీ హయాంలో ఎంత చేశారు ఈ 2 సంవత్సరాల కాలం? తీసుకురండి, రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా ప్లేస్ డిసైడ్ చేయి, నేను కూడా వస్తాను, తేల్చుకుందాం. దీనికి ఏర్పాట్లు చేయండి, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నేను ఒక్కడే వస్తాను. మీరెవరు ఎంతమందిని తెచ్చుకుని ఒక్కడే వచ్చి సమాధానం చెప్పే కార్యక్రమం. ఇలా వైద్యులిద్దరూ చర్చకు సై అనడంతో నర్సరావుపేట పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మరి నేతలిద్దరూ సోమవారం బహిరంగ చర్చకు వస్తారా లేక డ్రాప్ అవుతారా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.